వెల్కమ్ టు S6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక అభివృద్ధికి MSME రంగం కీలకమన్న ప్రధాని నరేంద్ర మోడీ. $45.72 మీటర్ల ఎత్తుకే పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల. మంత్రి లోకేష్ త్వరలో 16,347 పోస్టులకు మెగా DSC నోటిఫికేషన్. బడ్జెట్ అనంతర వెబినార్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ MSME రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతను ఎత్తి చూపారు. ఆర్థిక ఊపును నిలబెట్టడానికి సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత మరియు సమ్మిళిత వృద్ధిని ఆయన నొక్కి చెప్పారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఉపయోగించుకోవాలని తయారీదారులను మోడీ కోరారు. మరియు ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో, భారతదేశ వృద్ధిని వేగవంతం చేయడంలో మరియు పోటీతత్వ ప్రపంచ ఆటగాడిగా దానిని నిలబెట్టడంలో స్వావలంబన మరియు సంస్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. कार्यकाल का पहला पूर्ण बजट था. इस बजट की सबसे खास बात रही अपेक्षाओं से अधिक डिलीवरी. कई सेक्टर्स ऐसे हैं जहां एक्सपर्ट्स ने भी जितनी अपेक्षाएं की थी उससे बड़े कदम सरकार ने उठाए और आपने बजट में देखा है. मैन्युफैक्चरिंग और एक्सपोर्ट को लेकर भी बजट में महत्वपूर्ण फैसले किए गए हैं. साथियों, आज देश एक दशक से भी ज्यादा समय से सरकार की नीतियों में इतनी कंसिस्टेंसी देख रहा है. बीते 10 वर्षों में भारत ने लगातार रिफॉर्म्स, फाइनेंशियल डिसिप्लिन, ट्रांसपेरेंसी और इंक्लूसिव ग्रोथ को लेकर अपनी प्रतिबद्धता दिखाई है. कंसिस्टेंसी और रिफॉर्म्स का एश्योरेंस एक ऐसा बदलाव है जिसकी वजह से हमारी इंडस्ट्री के भीतर नया आत्मविश्वास आया है. मैं मैन्युफैक्चरिंग और एक्सपोर्ट से जुड़े प्रत्येक स्टेक होल्डर को ఈ నెలలోనే DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. 1994 నుంచి 70% టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ హయాంలోనే జరిగిందని లోకేష్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక DSC పైనే తొలి సంతకం చేశామని, అందులో భాగంగానే ఇప్పటికే టెట్ కూడా నిర్వహించామని లోకేష్ వివరించారు. ఈ నెలలోనే DSC నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. DSC అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క DSC కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో ఆ సమాధానం చెప్పాలి అధ్యక్ష. DSC విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు DSC పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో DSC నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని
నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నలమైన చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడున్న వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 45.72 మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని ముంచేసినటువంటి వాళ్ళు, అదే విధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదే విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య 1 రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని గాని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని గాని, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని గాని 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇదన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉన్నారని మేము మాట్లాడడం కదా, రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడ రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని, ఎక్కడైనా లేఖల్లో గాని, ప్రపోజల్స్ గాని ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే పదే అబద్ధాలు చెప్పడమే అలవాటు అయినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష. చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే 2019 ఫిబ్రవరి 18వ తారీఖు అధ్యక్ష, ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC కమిటీ 2019 ఫిబ్రవరి 18న 55,548 కోట్లకు ఆమోదం చెందింది అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 55,548 కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా ఈ రికార్డును బేస్ చేసుకునే 2020 అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా 2020లో ఏదైతే దీన్ని బేస్ చేసుకుని మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా RCC అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 47,617 కోట్లకు ఆమోదించారు అధ్యక్ష. అంటే 2020 వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అని గానీ 41, 45 అని లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదా? అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని, దానిలో భాగంగా 3వ రోజు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించామని ICDS ప్రాజెక్ట్ అధికారి ఇందిరా అన్నారు. వారు మాట్లాడుతూ ఈ రోజు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో బాల్య వివాహ నిర్మూలన ధ్యేయంగా బాల్య వివాహ రహిత భారతదేశంగా నెలకొల్పాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, అలాగే ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టే దిశగా అడుగులు వేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి బాల్య వివాహాలను అరికట్టాలని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ క్యాండిల్ లైట్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని, పాలకొల్లు ICDS ఆధ్వర్యంలో యలమంచిలి పోడూరుకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలతో పాటు వన్ స్టాప్ సిబ్బంది, మహిళా అభివృద్ధి శాఖ, పాలకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజని సహకారంతో పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని, ప్రతి ఒక్కరూ చైతన్యం తీసుకురావడం కోసం ఈ అవగాహన ర్యాలీని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ హరిబాబు, సూపర్వైజర్ మంగ సత్యవేణి, మల్లీశ్వరి, వన్ స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్ పసుపులెట్టి దుర్గా, DEO వినయ్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను, బాల్య వివాహరహిత సమాజాన్ని, బాల్య వివాహరహిత
సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహ రహిత సమాజాన్ని, ఆడపిల్లలను 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 బాల్య వివాహాలను, బాల్య వివాహ రహిత సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహ రహిత సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహ రహిత సమాజాన్ని, బాల్య వివాహం, బాల్య వివాహ రహిత సమాజాన్ని, బాల్య వివాహ రహిత సమాజాన్ని, బాల్య వివాహాలను, బాల్య వివాహ రహిత సమాజాన్ని, ఆడపిల్లలను ఆడపిల్లలను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వారం అంతా కూడా కొన్ని కార్యక్రమాలని ప్లాన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంటు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3వ తారీఖున క్యాండిల్ లైట్ సర్వీసు, ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలని అరికెట్టే దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత వహించాలని, బాల్య వివాహాలు అరికట్టాలని ఆ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ICDS ప్రాజెక్టు పాలకొల్లు పరిధిలో ఉన్న ఆ 3 మండల హెడ్ క్వార్టర్స్లో కోడూరు, పాలకొల్లు, యలమంచిలి 3 మండలాల్లో కూడా ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తున్నాం మేము. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో బాల్య వివాహాలను అరికట్టాలి, తప్పనిసరిగా ఆడపిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరి ఒక్క పౌరుడు కలిగి ఉండాలనే నినాదాన్ని మేము ఈరోజు ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. మాతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి హరిబాబు గారు, అలాగే OSC వన్ స్టాప్ సెంటర్ నుంచి దుర్గ గారు, అలాగే మా పాలకొల్లు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మరి మార్చి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ వారోత్సవాల్లో ఈ రోజున ప్రత్యేకంగా క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం ICDS మరియు వన్ స్టాప్ సిబ్బంది, అలాగే మహిళాభివృద్ధి శాఖ, అలాగే మహిళాభివృద్ధి శాఖ మరియు మరి ఇతర డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు CI గారి సహకారంతో ఈ రోజున క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. క్యాండిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బాల్య వివాహాలను అరికట్టాలి. బాల్య వివాహాలు చేసుకుంటే అనేక అనర్థాలు ఉన్నాయి. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళు మరి శారీరకంగా మానసికమైనటువంటి మరి నష్టపోవడం జరుగుతుంది బాలిక, అలాగే పుట్టబోయే పిల్లలు కూడా నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఈ బాల్య వివాహాలను అరికట్టడంలో అందరికీ కూడా మరి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, బ్రతకనిద్దాం, రక్షిద్దాం ఈ నినాదంతో మరి బాల్య వివాహరహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం, బాల్య వివాహాలను అరికడదామని చెప్పేసి ఈ కార్యక్రమంలో మేము చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకుని బాల్య వివాహాలను అరికట్టండి, బాలికలను రక్షించండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ప్రభుత్వ హాస్పిటల్ నందు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AITEC ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు డిమాండ్స్ 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలి, 29 నెలల PF సొమ్ము జమ చేయాలి, 150 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులను నియమించాలి. కోనాల భీమారావు, అధ్యక్షులు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరి న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు నుంచి అనగా 4/3/2025 నుంచి విధులు బహిష్కరించి వీళ్ళ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళ సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు అధికారులకి, ప్రజాప్రతినిధులకి విన్నవించుకున్నప్పటికీ సమస్యల పరిష్కారం చేయడానికి ఏమాత్రం ముందుకు రానటువంటి పరిస్థితుల్లో, అలాగే గత 5 నెలలుగా కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇచ్చే జీతాలు అతి తక్కువ వేతనాలు, ఆ వేతనాలు కూడా సకాలంలో ఏ నెల కాలాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 5-6 నెలల కాలంగా జీతాలు పెండింగ్లో ఉండడం జరుగుతూ ఉంది. అట్లాగనే PFకి సంబంధించి 29 నెలలుగా కార్మికుల ఖాతాలో PF సొమ్ము జమ చేయట్లేదు. ఎన్నిసార్లు
జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి, వైద్య విధాన పరిషత్తు అధికారులకి, అట్లాగనే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళిన వీటిపైన ఏమాత్రం కూడా పరిష్కారానికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెండింగ్ వేతనాలు, ఇవాళ ఇస్తున్నటువంటి వేతనాలే అతి తక్కువ వేతనాలు. ఈ వేతనాలు కూడా నెల నెల ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని ఈ ఉద్యోగాలు నిర్వహించాలి, ఈ విధులు నిర్వర్తించాలో అధికారులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసమైనటువంటి నెల నెల వేతనాలు ఇవ్వని పరిస్థితి. అట్లాగనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా 150 పడకలకు పైన విస్తరించి జిల్లా హాస్పిటల్గా చేశారు. ఇది ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు నియమించిన 19 మంది కార్మికులతో దాదాపుగా 60-70 మంది చేయాల్సినటువంటి పనిని వీళ్లపైనే చేయించడం, ఇది తీవ్రమైనటువంటి పనిభారంతో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులందరూ అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ మీద పనిభారం తగ్గించాలి, ఒత్తిడి తగ్గించాలి, వారిపైన వేధింపులు వెన్నాడాలి. ఇవాళ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ స్థాయి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం మరొక 50 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రోజు నుంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నాం. మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సీపట్నం చెందిన రైతు మల్లేష్, నర్సీపట్నం మండలం కేఎల్పురంకు చెందిన గడ్డం రామ్ నవీన్లను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రౌతు మల్లేష్ పై ఇప్పటికీ 100 కేసులు ఉన్నాయని అన్నారు. చోరీ కేసుల్లో అరెస్టైన కొన్ని కేసుల్లో శిక్ష పడి చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 66 కేసులు విచారణలో ఉన్నాయని అన్నారు. సోమవారం ఉదయం రైతు మల్లేష్, అతని ప్రధాన అనుచరుడు గడ్డం రాము నవీన్ లక్ష్మీపురం గ్రామం వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో మాటు వేసి స్కూటీలు వస్తుండగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. స్కూటీ తనిఖీ చేయగా 22 కేజీల గంజాయి ప్యాకెట్లు దొరికాయన్నారు. 2 సెల్ ఫోన్లు, 1 కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. స్కూటీ డిక్కీలో 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు. అందులో 45,000 రూపాయల నగదు కూడా దొరికిందని తెలిపారు. ఈ సమావేశంలో ట్రైన్ డీఎస్పీ చైతన్య, టౌన్ సీఏ గోవిందరావు, రూరల్ సీఏ రేవతమ్మ, ఎస్ఐలు జై రమేష్, ఉమామహేశ్వరరావు, నాకువరపాలెం ఎస్ఐ దామోదర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మెయిన్ నర్సీపట్నం టౌన్ ఎస్ఐస్ రమేష్, తర్వాత ఉమామహేశ్వరరావు, మాకువరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు, అలాగే ఏఎస్ఐ రమణమూర్తి నర్సీపట్నం రూరల్, రాజుబాబు హెడ్ కానిస్టేబుల్ గొలుగొండ, తర్వాత హెచ్సి శ్రీను మాకువరపాలెం, పిసి శ్రీను నర్సీపట్నం టౌన్, పిసి రామకృష్ణ, పిసి నవీన్, హోంగార్డ్ శ్రీను వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే సిసిఎస్కి చెందిన అప్పలరాజు అండి హెడ్ కానిస్టేబుల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసలు ఈ అక్యూజ్డ్ తను రూపురేఖలు మార్చి పూర్తిగా గుండు చేయించుకొని ఆయన ఇటు సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు, 2 వ్యక్తులు వస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసింది కూడా ఈ రూట్లో వస్తుందని చెప్పేసి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు గారు ఫర్నిష్ చేశారండి. దాంతో ఇమీడియట్గా మా టీం కమిటీని ఎలెక్ట్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ ముద్దాయిని, 2 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 15 లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తులు పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది, కత్తులు పట్టుకొని వీరవిహారం చేయడం జరిగింది. ఆ కత్తులు కూడా కత్తి, ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈరోజు మీడియా సమక్షంలో ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది, స్వాధీనపరచడం జరిగింది. అంతకు ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌతు మల్లేష్ చేయడం జరిగింది. ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాస్టల్ చేయడం జరిగింది. వాళ్ళెవరు కూడా ఈ మీద ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని, పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది. ఈయన ఏంటంటే ఈయన మీద చాలా కేసులు, నటోరియస్ క్రిమినల్ అనమాట. ఈయన ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం ఇవన్నీ. ఇంతకుముందు కూడా టౌన్ విశాఖపట్నం టౌన్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండింగ్ పంపించారు. అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన ఉంది, వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళు మేము మన రీసెంట్గా అరెస్ట్ చేసిన కేసులో వాళ్ళు పీటీ వారెంట్లో పెట్టుకొని కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ ఎన్డీపీఎస్ కేసులో మేము అరెస్ట్ చేసి మిగతా కేసుల్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ అఫెన్సెస్లో అట్లాగే
ఈ 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ప్లస్ నాతవరం రౌతులపూడి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మీ కేసులో ముద్దాయి మాకు దొరికాడు, ప్రాపర్టీ కూడా మేము సీజ్ చేయడం జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దళితుల సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్న కృష్ణగిరి మండలం తహసీల్దార్ చంద్రశేఖర్ పై విచారణ జరిపి కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందిమడుగుల టీఎం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా సిటీ ప్రెసిడెంట్ గోవింద్ మాదిగ, ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాదిగ, పత్తికొండ నియోజకవర్గం కన్వీనర్ రామాంజనేయులు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి మద్దిరెడ్డి మాదిగ, జిల్లా కార్యనిర్వాహకుడు మనోహర్ మాదిగ, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దిరాజు మాదిగ, డోర్ నియోజకవర్గం అధ్యక్షులు సత్యం మాదిగ పాల్గొన్నారు. సస్పెండ్ చేసేంత వరకు మాదిగల సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్న తహసీల్దార్ వంటి వైఖరి. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో సర్వే నంబర్ 759/A1 మరి విస్తీర్ణం 43 ఎకరంల 23 సెంట్ల భూమి. మాదిగ కుటుంబాలకు దాదాపు 13 మందికి 40 ఎకరంల 23 సెంట్లు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా డీ పట్టాలు మంజూరు చేసి మరి అడంగల్ 1B రెవెన్యూ రికార్డులందు నమోదు చేసి వారికి భూములు ఇవ్వడం జరిగింది. ఈ భూములను ఉన్నత కులాల వారు వారి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని అసైన్మెంట్ భూములకు అక్రమంగా అడంగల్ 1B అక్రమంగా ఎక్కించుకొని ఆ భూముల్లో దౌర్జన్యంగా మరి మాదిగలు పోతే మాదిగలపైన దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఈ భూములను మాదిగలకు కేటాయించారు చట్టబద్ధంగా. ఈ భూములు అసైన్మెంట్ భూములు, భూమి లేని నిరుపేదలకు 13 కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పున 5 ఎకరముల భూమి కేటాయించి డీ పట్టాలు మంజూరు చేశారు. ఈ భూములు అక్రమాలకు గురవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అడంగల్ 1B ఎక్కించుకొని మరి ఉద్దేశపూర్వకంగా మా మాదిగలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈ భూములకు మరి మండల సర్వేర్ ద్వారా, డివిజనల్ సర్వేర్ ద్వారా, మరి జిల్లా సర్వేర్ ద్వారా చుట్టుకొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికి 2 సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారికి సిఫారసులు చేసి ఇవి ఎంక్వైరీ చేయండి అని చెప్పి తహసీల్దార్కి ఇస్తే, ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు తహసీల్దార్కి సిఫారసులు పంపించి ఈ భూములు మాదిగలకు 43 ఎకరముల 23 సెంట్ల భూములు అసైన్మెంట్ ద్వారా కేటాయించారని చెప్పి బాధితులు మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. దానిపైన విచారణ చేసి మాకు రిపోర్ట్ పెట్టండి అని తహసీల్దార్కి పంపితే తహసీల్దార్ గారు పూర్తిగా రిపోర్ట్ పెట్టి 43 ఎకరాల 23 సెంట్లు అసైన్మెంట్ కమిటీ ద్వారా మాదాపురం గ్రామంలో 13 మంది మాదిగ కుటుంబాలకు భూములు కేటాయించాం. వారికి చట్టబద్ధంగా అసైన్మెంట్ రిజిస్టర్లో ఉన్నాయి, భూములు వాళ్ళకే చెందినవి, వాళ్ళవే అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. మరి దానికి వెంటనే ఆర్డీఓ రామలక్ష్మి మేడం గారు మరి తక్షణమే వారి భూములు వాళ్ళకు కేటాయించి ఎవరైతే అక్రమంగా ఆన్లైన్ అడంగలు ఎక్కించుకున్నారో వాళ్ళ పేరు రద్దుపరిచి మరి చర్యలు తీసుకొని యాక్షన్ రిపోర్ట్ తిరిగి పంపాలని చెప్పి మరి రిపోర్ట్ చేస్తే కూడా తహసీల్దార్ గారు మరి కేవలం అక్రమార్కులతో చేయగలుపుకొని అక్రమార్కులతో డబ్బులు తీసుకొని ఉత్తర్వులు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు దళితులకు కేటాయించిన భూములు దళితులకే కేటాయించి అక్రమంగా నమోదు చేసుకున్న అడంగల్ 1Bని తొలగించండి అని చెప్పి కలెక్టర్ ఆర్డీఓ గారు ఉత్తర్వులు ఇస్తే కూడా ఆ భూమి వైపు 3 నెలలైనా తహసీల్దార్ గారు భూమి మీదకి పోలేదు. దళితులకు భూమి కేటాయించిన భూములు రక్షణ కల్పించేలు, సర్వేర్ ద్వారా హద్దులు ఏర్పాటు చేయించలేదు. మరి ఉన్నత కులాల వారికి ఉద్దేశపూర్వకంగా తహసీల్దార్ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ మాదిగలకు కేటాయించిన భూములను మరి రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు కృష్ణగిరి తహసీల్దార్ అని చెప్పి ఇప్పటికైనా కూడా కలెక్టర్ ఆర్డీఓ గారు తక్షణమే స్పందించి మాదాపురం గ్రామంలో మాదిగలకు 13 కుటుంబాలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన 43 ఎకరంలో 23 సెంట్ల భూమికి తక్షణమే అక్రమంగా నమోదు చేసిన అడంగల్ 1B తొలగించి మరి మండల సర్వేర్ ద్వారా, డిఐ ద్వారా, డిస్ట్రిక్ట్ సర్వేర్ ద్వారా చుట్టుకొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయించి మాదిగల భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
లేని పక్షంలో మరొకసారి కూడా కృష్ణగిరి మండలం ఆఫీసుని ముట్టడిస్తాం, మరి అవసరమైతే కోర్టుకు పోతామని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం రాజోలు సర్కిల్ పరిధిలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని అంబాజీపేట మార్కెట్ యార్డులో సోమవారం ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే డివి ప్రసాద్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీబీ కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డిఎస్పీఎస్ మురళీమోహన్ ఆధ్వర్యంలో పి గన్నవరం రాజోలు సర్కిల్ పరిధిలోని సీఏలు ఎస్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ 2019 నుండి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం విలువ 90 లక్షలు ఉందన్నారు. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోలర్తో ధ్వంసం చేయడం జరిగిందన్నారు. 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 9124 అక్రమ మద్యం బాటిల్స్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 2700 లీటర్ల మద్యం ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భారీగా జరిమానా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ పి ప్రదీప్, పి గన్నవరం, సిఐ రుద్రరాజు, భీమరాజు, రాజోలు తదితరులు పాల్గొన్నారు. మీరంతా కూడా చూశారు. ఇప్పుడు ఏదైతే మన రాజోల్ సర్కిల్, పీగన్నవరం సర్కిల్లో ఉన్నటువంటి 7 పోలీస్ స్టేషన్ వాళ్ళ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవాళ మనం ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైతే ఇక్కడ మధ్యవర్తులు ఉన్నారో వీఆర్ఓ గారు, వీఆర్ఓస్ వీళ్ళందరి సమక్షంలో, అలాగే నేను కొత్తపేట ఎస్పీ, నేను అలాగే అమలాపురం ఏఈఎస్, ట్రైన్ డిఎస్పీ గారు, మన పీగన్నవరం సిఐ భీమరాజు, అలాగే వాళ్ళ ఎస్ఐలు, రాజోల్ సిఐ నరేష్, మళ్ళీ వాళ్ళ ఎస్ఐలు, మళ్ళీ మా సిబ్బంది, మా పోలీస్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పకడ్బందీగా ఎక్కడ వేరే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒకటి మీరు చూసారు ఇప్పుడు అన్నీ పేర్చుకుని రోడ్ వాళ్ళకి తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ కూడా అది
డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే కూడా ఏదైతే 300 చిల్లర మద్యం లీటర్స్ ఉన్నాయో అవి కూడా ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో పంపడం జరిగింది. ఇదంతా ప్రొసీడింగ్ మొత్తం ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా కూడా ఒక ప్రొసీడింగ్స్ రూపంలో మనం మధ్యవర్తుల రిపోర్ట్ రాసుకున్నాం. ఇది కోర్టుకి సబ్మిట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఇది అక్రమ మద్యం మనకి పోలీస్ స్టేషన్ కూడా కొంచెం క్లియర్ అవ్వడానికి ఉంటుంది. కోర్టు ప్రాసెస్ కూడా మాకు తర్వాత కేసులకి కూడా ఫర్దర్గా కేసులు క్లోజ్ చేసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుంది. సార్ మొత్తం విలువ ఎంత సార్? మొత్తం ఇప్పుడు ఇవాళ మనము సేమ్ ఇక్కడ ఈ అంబాజీపేటలో ఇప్పుడు చేసింది ఈ 2 సర్కిల్కి సంబంధించి ఇవాళ మార్నింగ్ రావులపాలెం కూడా చేసాం. అది పక్కకు పెడితే ఇది ఒకటి కూడా వర్త్ వచ్చేటప్పటికి 90 లక్షలు అండి, సుమారు 90 లక్షలు వర్త్ ఉంది. ఈ సరుకు అంతా కూడా మనము డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని రాకుండా చూసుకుని డిస్ట్రక్షన్ చేయాలి. 258 కేసులు ఏ సమయంలో చేస్తారు? ఎప్పుడు చెప్పలేదు. 2019 నుంచి ఉన్నాయండి. 2019 నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ సరికంతా అలా పెట్టుకుంటూ జరిగింది. ఈ రోజు వరకు అంటే ఒక 10 డేస్ క్రితం వరకు. ఈ 10 డేస్ నుంచి కూడా ఏం కేసెస్ అయితే లేవులేండి. నాకు తెలుసున్న కేసెస్ అయితే లేవు. ఈ మన ఎంఏ యాక్ట్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారి చేంజ్ అని ఫైన్ ఇంపోజ్ అమౌంట్ కూడా బాగా పెరిగింది. కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం మీరు మీ ద్వారా కొద్దిగా ఫోకస్ చేయండి. మేము కూడా ఇప్పుడు మా కొత్తపేట సబ్ డివిజన్ తరఫున కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాను. వాళ్ళ ఎస్పీ సార్ అప్రూవల్ కూడా తీసుకున్నాను. దాని ప్రకారం కొద్దిగా ట్రాఫిక్ అవేర్నెస్ మీటింగ్స్ అయితే కానివ్వండి, ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎంతవరకు మనము ఎరాడికేషన్ కాదు కానీ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతామో అన్న దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నాం. అది ఈ వారం నుంచే ఇంప్లిమెంట్ చేస్తామండి ఖచ్చితంగా. అది దాంట్లో ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.